బీసీ రిజర్వేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర సాయి ఈరోజు గాంధీ హాస్పిటల్లో మరణించడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళ పేరెంట్ కావచ్చు, వాళ్ళ భార్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, అసలు మనం ఇది అసలు అనుకోలేము. మీ కొడుకమ్మా, నేనేం చెప్పలేనమ్మా. నా కొడుకేం చెప్పలేనమ్మా. మీతో మాట్లాడారా ఏమైనా? ఎప్పటి మళ్ళీ అంటుండేనమ్మా, అదే పెట్టుకున్నాడమ్మా. గరీబ్ వాళ్ళని మంచిగా చూసుకోవాలనుకున్నాడమ్మా. నా కొడుకు పిల్లలను దూరం చేసి వెళ్ళిపోయిండమ్మా. ఏం మాట్లాడలేడమ్మా నాతోని. పిల్లలకి ఏం కావాలని, ముగ్గురు పిల్లలు కదా, ఏం ఆధారం లేదమ్మా. ఏం చేద్దరు? ప్రభుత్వం నుంచి ఏమన్నా కావాలని, ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నాకేం తెలియదు తండ్రి. తల్లిదండ్రులు అయితే లేడమ్మా. కొడుకునైతే తీసుకురాలేము, బట్ ఉన్న వాళ్ళ పిల్లలు, ముగ్గురు పిల్లలు వాళ్ళకు న్యాయం జరిపియండి తల్లి. అట్లాంటి న్యాయం కావాలి. నా పిల్లల కూడా న్యాయం జరుపుండు తండ్రి. సో వాళ్ళ మమ్మీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకా దట్టు లవ్ మ్యారేజ్ అంట వాళ్ళది. ఇద్దరు అమ్మాయిలు, ఒక పాప, బాబు, చిన్న పిల్లోడు. మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు మాట్లాడడానికి కూడా మనం మాట్లాడలేము. ఒక్కసారి మనం మాట్లాడవచ్చు. చెప్పండి, అసలు లవ్ మ్యారేజ్ అంట ఎన్ని ఇయర్స్? ఏం చెప్పలేడు మేడం. నాకే బయటికి వెళ్ళి వస్తాను వెళ్ళిండు. బయటికి వెళ్ళి ఫోన్ చేసి తీర్మార్ మల్లన్న ఆఫీస్ ఎక్కడ అని అడిగిండు. ఇంట్లో ఎప్పుడు అంటుండే తీర్మార్ మల్లన్న వీడియోలు చూస్తుండే మేడం. తీర్మార్ మల్లన్న వీడియోలు చూస్తుండే బీసీ గురించి ఉద్యోగం చేస్తున్నాడు, బీసీ రావాలి అని చెప్పేసి ఏదోటి చేస్తాను, నేను ఏదోటి చేస్తాను అనేటోడు ఎప్పుడు కూడా అని. నిన్న సడన్గా బయటికి వెళ్ళిండు, ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిండు. వస్తానని చెప్పిండు. పిల్లలందరినీ దగ్గర తీసుకొని మాట్లాడిచ్చిండు, దగ్గరికి పిలుచుకున్నాడు. నాతో మంచిగానే మాట్లాడిండు. వస్తాను మళ్ళీ అనిండు. బయటికి వెళ్ళిపోయిండు. వెళ్ళి 6 గంటలకు అట్లా టైంలో ఫోన్ చేసిండు సాయంత్రం పూట. తీర్మాన్ మళ్ళీ నా ఆఫీస్ ఎక్కడ, నేను వెళ్ళినావు కదా అక్కడికి చెప్పు అని అడిగిండు. అడిగితే ఇక్కడ పలానా జాగాలు ఉందని చెప్పి నేను అన్నాను. అడిగి పోయి వాళ్ళని కలవని కానీ పోతానని అన్నాడు. ఇట్లా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను, నాతో చెప్పలేదు. అక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు. బీసీ గురించి ఎప్పుడు బీసీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంట్లో ఎప్పుడు వీడియోలు చూసుకుంటూ బీసీకి వెళ్ళియాలి, బీసీ రావాలి, అది ఇది అని మాట్లాడుతూ ఉండేవాడు. నేను ఇంతగానో ఇలా ఘోరంగా చేసుకుంటాడని అనుకోలేదు. నా పిల్లల్ని మమ్మల్ని మోసం చేసి పోతాడు అనుకోలేదు. ఇద్దరి మధ్య ఎలా ఉండేది అసలు? మీరు బ్రదర్స్ అంటున్నారు, ఎట్లా ఉండేది రిలేషన్? ధైర్యంగా ఉండండి, మీ పిల్లలకి ఏం కాదు. చివరిగా న్యాయం ఏం కావాలనుకుంటున్నారు? నా పిల్లలకి న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. అన్న చేసిన త్యాగానికి న్యాయం జరగాలమ్మా. మా అన్న చేసిన త్యాగానికి న్యాయం జరగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.